హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జెన్నా వాలెట్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు అయితే ప్రీవియస్గా ఏ మెయిల్ అయితే యూస్ చేస్తున్నారో ఆ మెయిల్తో లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు 6 డిజిట్స్ అనేది పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. ఆ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ ఒకసారి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మనకు సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది 2 అడుగుతారు. సో, ఆ 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ మీకు ఏది కావాలో షఫుల్ చేసుకొని పైన మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దాని ఆన్సర్స్ పెట్టుకోండి. ఆన్సర్స్ పెట్టిన తర్వాత కింద కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు బ్యాకప్ చేసుకోవాలి ఆ ఫైల్ని. అది 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు గూగుల్ డ్రైవ్లో కానీ లోకల్ డిస్క్లో కానీ. నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో గూగుల్ డ్రైవ్లో ఆప్షన్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో, నేను లోకల్ స్టోరేజ్లో చేస్తున్నాను. లోకల్ స్టోరేజ్లో చేసినా కూడా మళ్ళీ మనము అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ బ్యాకప్ అయితే చేయొచ్చు గూగుల్ బ్యాకప్కి. సో, అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. లోకల్ స్టోరేజ్లో ఫస్ట్ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత మీకు పైన ఒక ఆప్షన్ ఉంటుంది, సర్వీస్ బ్యాకప్ అక్కడ ఉంది చూసారా, సేవ్ బ్యాకప్ డేటా టు ద క్లౌడ్ అని చెప్పి మీరు అక్కడ క్లిక్ చేస్తే గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఈ డాక్యుమెంట్స్ వచ్చి డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో జెన్నా అనే ఫోల్డర్లో ఉంటుంది ఆ డాక్యుమెంట్. దాన్ని సెలెక్ట్ చేసి మీరు మీ అయితే మెయిల్ యూజ్ చేశారో ఆ మెయిల్కి మళ్ళీ మీరు కనెక్ట్ చేస్తే అది బ్యాకప్ ఆటోమేటిక్గా బ్యాకప్ అనేది తీసుకుంటుంది. సో, ఈ విధంగా మీరు బ్యాకప్ అయితే చేసుకోవచ్చు. అంతే గైస్, ఈ వీడియో ప్రాసెస్ అయితే. సో, ఇలా చేసుకొని వాలెట్ అనేది చేసుకోండి.